హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటే. ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ ఎంత హడావుడిగా ఉంటుందో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇవాళ అయితే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నా బట్ అస్సలు కుదరట్లేదు. ఇవాళ అయితే చేయాల్సిందే. ఇంకా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నాడు కదా అని అయితే తీస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ రైస్ అయితే వండేసాను. ఇంకా దొండకాయ కూర కూడా అవుతుంది. ఇక్కడ వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి కూడా వేపాను. అలాగే కొబ్బరి కూడా కట్ చేసి వాటర్లో అయితే వేసాను కడగడానికి. ఇంకా పిల్లలకు వచ్చేసి పాలు కూడా వేడి చేశాను. ఇంకా ఇప్పుడు పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పల్లీలు కొబ్బరి వేసి చేస్తే చట్నీ చాలా బాగుంటుంది. ఇంక ఇవాళ వచ్చేసి టిఫిన్ కూడా దోశలకు నిన్ననే పట్టాను, నిన్న ఈవినింగ్ పిండి. ఇంకా ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, పల్లీలు, అలాగే కొంచెం కొబ్బరి, కొంచెం చింతపండు, అలాగే సాల్ట్ వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ తాలింపు కూడా అయితే పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా ఇవాళ పాపకైతే బాక్స్లోకి దొండకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా, ఇంకా మాకైతే టీ కూడా పెట్టేశాను. ఇక్కడ దోశలు కూడా వేస్తున్నాను ఆల్రెడీ. ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నేనైతే వాటర్ అయితే హీట్ చేస్తున్నా, మంచినీళ్ళు. డైలీ హాట్ వాటర్ తాగుతూ ఉంటాం. పిల్లలకు కూడా స్కూల్కి అవే పంపుతాం. ఇంట్లో కూడా మేము అవే తాగుతుంటాం. దోశలు వేస్తున్న వాళ్ళు ఫాదరు పిల్లలిద్దరు అయితే తింటున్నారు. ఆశ్రిత్, ఏం చేస్తున్నావు? టిఫిన్ తింటున్నావా? ఎందుకు ఇంత పొద్దున్నే? స్కూల్కి వెళ్తున్నావా? చూడు, ఓయ్ చూడు, స్కూల్కి వెళ్తున్నావా? అవునా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నువ్వు కూడా వెళ్తున్నావా? వాడి స్కూల్కి పనిష్మెంట్ నీకు. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఆమె బట్టలు వేయించుకున్నది వాళ్ళ డాడీతో, ఈవిడ వేయించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు టిఫిన్ తిన్నాక వీళ్ళని రెడీ చేయాలి. ఇంకా బాక్సులు అన్నీ ఇంకా ఎంటీ బాక్సులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా, మా వాడైతే టిఫిన్ తినేసాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే వాడిని రెడీ చేస్తున్నాడు. ఇంకా మంచిగా అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఏడవకుండానే. ఇంకా మార్నింగ్ ఫుల్ హడావుడి అవుతుంది. ఇటు అత్తయ్య, నేను, ఇటు మా ఆయన ముగ్గురం ఉన్న పిల్లలు హడావుడి అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళకి 8 కల్లా స్కూల్ ఉంటుంది. ఇక్కడ ఇవాళ వచ్చేసి స్నాక్స్కి అయితే యాపిల్ అయితే పెట్టాను ఇద్దరికి. ఇంకా బాబుకి అయితే హాఫ్ డేనే, 2 అవర్సే ఉంటుంది స్కూల్. ఇంకా పాపకు వచ్చేసి ఈవినింగ్ వరకు ఉంటుంది. శ్రీతు గుడ్ బాయ్. బాయ్ బాయ్ అశ్రిత్, బాయ్. ఇద్దరైతే స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఇవన్నీ క్లీనింగ్లే సరిపోతాయి నాకైతే. ఇప్పుడు చూడండి అంత విచ్చలవిడిగున్నాయి బెడ్ల మీద టవల్స్ అన్నీ. ఇంక ఈరోజు అయితే ఇల్లంతా తుడవాలి. ఇల్లు ఊడ్చేసాక ఇల్లంతా తుడుస్తాను, పూజ చేసుకోవాలి. ఇలా ఉందండి. ఇల్లంతా నీట్గా అయితే చేసేసాను, ఊడ్చేసాను. ఇంకా మాప్ అయితే పెడుతున్నాను. ఇదిగోదే ఇంకా మా అత్తయ్య అయితే అక్కడ గదిలో అయితే కడుగుతుంది. ఇంక ఇవాళ పూజ చేసుకోవాలండి. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ తెలుసు కదా, ఇంకా ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఇవాళ అయితే పూజ చేయాలి, దేవుడి అన్నీ తుడిసి. ఇంకా ఇలా మోప్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదండి, ఇంకా స్నానం కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా ఇప్పుడు పూజ చేయాలి, దేవుడి అన్నీ నీట్గా శుభ్రం చేసి. మా వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది. ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకొని చేయాలి. ఇంక ఇక్కడ ఫైనల్గా పూజ అయితే చేశాను. ఇంకా దేవుడి పటాలు అవన్నీ నీట్గా శుభ్రం చేసి మళ్ళీ పేపర్స్ అన్నీ నీట్గా వేసుకొని అన్నీ చేసేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా అదంతా అయితే నేను చూపించలేదు. నేను పూజ చేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా చేసుకోవాలన్న కాన్సెప్ట్ తోటే పూజ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర ఇక్కడ ఈ ఇంట్లో కూడా చేసేసాను. మాకు 2 సపరేట్గా ఉండేసరికి ఇక్కడ కూడా దీపం అయితే పెడతాము. ఇంకా ఇదండి, ఇలా ఉంటుంది నా డే అనేది. ఇంకా ఇవాళ చాలా లేట్ అయింది. సెల్ఫీ వీడియో ఆన్ చేసి తీసే అంత కూడా లేక అంతా బ్యాక్ కెమెరాతోటే వీడియోస్ అయితే తీసాను. ఇంక ఇప్పుడైతే అయిందండి, ఆల్మోస్ట్ టైం అయితే 11 అయింది. ఇంకా చాలా లేట్ అయింది. ఇంకా 10 డేస్ నుంచి పూజ చేయలేక లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందేగా. ఇంక ఇవాళ అన్నీ ఇల్లు క్లీన్ చేసి ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు అయింది వాళ్ళని పంపించి. ఇంక ఇప్పుడు పూజ అయితే కంప్లీట్. టిఫిన్ వేసుకోవాలండి, దోశలు. ఇంకా మా వాడు కూడా వచ్చే టైం అయింది. వాడికి 8:30 to 10:30 స్కూలు. ఆల్రెడీ ఆన్ ది వేలో ఉండుంటారు.
టైం కూడా 11 అవుతుంది, వస్తూ ఉంటారు. ఇంకా ఇవాళ మా ఆయన ఉండేసరికి ఆయన ఇది తీసుకెళ్ళాడు, లేదంటే నాకు పడేది, రోజు మార్నింగ్ తీసుకెళ్ళడం అవుతుంది. ఇంక ఇవాళ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అయితే తీసుకెళ్ళాడు ఇద్దరిని. ఇదండి, ఇంకా బ్లాగ్ అనేది ఏమన్నా ఉంటే షూట్ చేస్తాను, లేకపోతే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఈ 11 వరకు నా డే అనేది ఎలా జరిగిందో చూడు. స్కూల్ అయిపోయిందా? మా వాడైతే స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు. నా ఇంట్లో పనులు అయ్యేసరికి, పూజ చేసేసరికి. హాయ్ హసిత్, సే హాయ్. హలో. దేంది బ్యాగుదా? ఎట్లా ఫెయిల్ అయింది? ఏం చేసినావు? లాగినవా? ఈయన కూడా బడికి పోయొచ్చు. చదువుకున్నాడు. డాడీని కూడా క్లాస్లో కూర్చోబెట్టుకుంటామైందిరా. చూస్తున్నారు, మా బాబు స్కూల్కి వెళ్ళి రావటం అయిపోయింది. ఆల్రెడీ హోంవర్క్ చేయటం కూడా అవుతుంది. వాళ్ళ డాడీ ఇవాళ చేపిస్తాడు హోంవర్క్. ఏం చేస్తున్నావు అశ్రితు? ఇద్దరు చేతులకు ఆ బొమ్మ కూడా కనబడట్లేదు. ఏంటిది రాది? కుర్చీ. ఇంగ్లీష్లో చెప్పు ఏంటో. చైర్ అనాలి.